హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు హోటల్ స్టైల్లో లెగ్ పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా ఆనియన్స్ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చికెన్ తీసుకుని సన్నగా గీతలు అవి పెట్టి కొంచెం సాల్ట్, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత బిర్యానీ మసాలా దినుసులన్నీ మిక్సీ పట్టి దాన్ని కూడా ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వాటిని కూడా బాగా కలుపుకోవాలండి. తర్వాత మన గ్రేవీకి సరిపడా కొంచెం పెరుగు వేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకొని ఒక 2 గంటల నూనె పోసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, కొంచెం నిమ్మరసం వేసి దాంతోపాటు కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒక అరగంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. అరగంట అయిన తర్వాత ఆ గిన్నెని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి 70% ఉడికిందాకా ఉడికించుకోవాలి. ఈలోగా ఒక గిన్నె తీసుకొని బిర్యానీ రైస్ పెట్టి బిర్యానీ రైస్లో యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం నిమ్మరసం, పుదీనా, కొత్తిమీర కూడా వేసి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒక 60% వరకు రైస్ని మనం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోగా చికెన్ ఉడికిందో లేదో చూద్దాం. చికెన్ అయితే ఉడికిందండి. ఇప్పుడు రైస్ తీసుకొని లేయర్స్గా చికెన్ పైన వేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం పైన వేసి మళ్ళీ దానిపైన రైస్ వేసి మిగిలిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి లాస్ట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి మూత పెట్టి కవర్ చేసుకోవాలండి. ఇది డైరెక్ట్గా ఉడికిస్తే అడుగంటుతుంది కాబట్టి ఒక అట్ల పెనం పెట్టి దానిపైన ఈ గిన్నె పెట్టి ఈ గిన్నె పైన బరువైన వస్తువు ఏదైనా పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఉడికిస్తే ఎంతో రుచికరమైన లెగ్ పీస్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. నేనైతే ఇలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.